అయితే ఇదే అహ్మదాబాద్లో గతంలో కూడా 1988లో ఒక తీవ్రమైన విమాన ప్రమాదం జరిగింది. దాన్ని ఏంటంటే దేశంలోనే తీవ్రమైన విమాన ప్రమాదంగా కూడా గుర్తించారు. 135 మందిలో 133 మంది కూడా చనిపోవటం అనేది అప్పుడు జరిగింది. సో ఇప్పుడు విమానం కూడా మనం చూస్తే కరెక్ట్గా కూడా ఇది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు సేఫ్గా వచ్చింది. అహ్మదాబాద్లో కరెక్ట్గా టేక్ ఆఫ్ తీసుకున్న టైం కాసేపటికే ఈవెన్ దానికి కరెక్ట్గా ఉన్న సుమిత్ కూడా 135 మందితో ప్రయాణిస్తున్నటువంటి విమానం అప్పుడు ప్రమాదానికి గురైంది. అందులో 133 మంది చనిపోయినారు. సో అది మన భారతదేశ చరిత్రలో కూడా అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా అప్పుడు రికార్డ్ అయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సుమారు ఒక 37-38 సంవత్సరాల తర్వాత మరలా అదే స్థాయిలో అంతే తీవ్రతలో ఈరోజు ఈ ప్రమాదం జరగడం అనేది ఖచ్చితంగా షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ వ్యవస్థ పెరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ఒక విమానయాన రంగాన్నిలో సర్వీసెస్ రన్ చేయాలి అనేది చిన్న విషయం కాదు. దాని పర్మిషన్స్ కావచ్చు, దాని మెయింటెనెన్స్ కావచ్చు. అంతవరకు ఎందుకు మనం సాధారణంగా ఒక గంట ప్రయాణంలో ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి హైదరాబాదు లేదా విజయవాడ నుంచి హైదరాబాదు టేకాఫ్ అయ్యి మనం వచ్చేటటువంటి విమానానికే చాలా ఎక్కువ పరీక్షలు చేస్తారు, ఎక్కువ భద్రతా చెకింగ్లు ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత పైలట్లకు ఎక్కి అవన్నీ ఓకే చేసిన తర్వాత మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. అంటే డొమెస్టిక్ ఎయిర్లైన్స్కే ఇన్ని జాగ్రత్తలు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మన ప్రమాదాన్ని చూసుకున్నటువంటి ఈ విమానం అనేది ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా సో నాన్ డొమెస్టిక్. సో వీటన్నిటికీ కూడా అదే స్థాయిలో మెయింటెనెన్స్ ఉంటుంది, అదే స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది, అదే స్థాయిలో చెకప్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇది ఇండియాలో జరిగినటువంటి గత 50-60 సంవత్సరాల్లో జరిగినటువంటి విమాన ప్రమాదాల్లో అతిపెద్ద విమాన ప్రమాదంగా కూడా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. రణిశ్రీ.